ఇది జగన్మోహన్ రెడ్డికి తను చేసి చెప్పుకోవడం జాతే సావలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది చేసి మరొకసారి చూపించారన్నమాట. అదేది కొండని నున్నగా ఉరికేశారు, లేకపోతే అట్ట చేసేసారు, ఇట్ట చేసేసారు, పర్యావరణం అదంతా అతను పర్సనల్గా వాడుకుంటాడు మొన్నటిదాకా. ఇప్పుడు అది ప్రభుత్వ భవనమే అని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా జనం మారాలా, ఆయన మారాలా అంటే పవన్ కళ్యాణే మారారు. ఒక ప్రభుత్వం తరపున భవనానికి సంబంధించి ప్రభుత్వమే అక్కడ ఉందాం అనుకుంది, అందుకోసం కట్టించినటువంటి ఒక బిల్డింగ్కి 1000 కోట్ల రూపాయలు దాటి అవుతుంది. అక్కడ అంత పెద్దది కొండ పైకి రోడ్డేసి మొత్తం స్లోపింగ్ చేసి చక్కగా గ్రీనరీ పెట్టి ఆ మధ్యలో అన్ని బిల్డింగులు కట్టి అడ్మినిస్ట్రీరియల్ యాక్టివిటీ కోసం దాన్ని నువ్వు కార్పొరేట్ సంస్థలకు అద్దెలకు ఇచ్చుకున్న వస్తుంది కోట్ల రూపాయల డబ్బులు. మనకి నచ్చకపోతే ప్రతి దాని మీద విషం చిమ్ముతాం, మనకి నచ్చితే ప్రతిదీ అద్భుతం అని చెప్తాం. ఇది ఈ రాష్ట్రానికి పట్టిన శాపం, చీడ.